హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తనుజ లేని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ని ఊహించడం కష్టం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చేసినా కూడా తనుజ చుట్టూనే అది మొత్తం తిరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం జరిగిన నామినేషన్స్ అయితే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ డైరెక్ట్గా వచ్చి తనుజాని నామినేట్ చేయకపోయినా కూడా నామినేషన్స్ మొత్తం 100కి 99% తనుజ చుట్టూనే జరిగాయి అన్న సత్యాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్లో తనుజ అంటే గత వారం రోజులుగా కొంచెం ఒంటరితనాన్ని అయితే ఫీల్ అవుతుంది. అందరితో మంచిగా ఉంటున్నా కూడా చాలామంది తనుజని టార్గెట్ చేయడం అయితే మొదలుపెట్టేశారు. ముఖ్యంగా తనుజకి క్లోజ్గా ఉంటూ వస్తున్న దివ్య, కళ్యాణ్, ఇమాన్యుయల్తో సహా మిగిలిన వారందరూ కూడా తనుజ వెనుక గోతులు తీయడం అయితే మొదలుపెట్టారు. వెనుక మరోలా మాట్లాడుతూ ముందు తనుజతో క్లోజ్గా ఉంటున్నట్టు మాట్లాడుతూ బిల్డప్ అయితే కొడుతున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇక బిగ్ బాస్ రీఎంట్రీ ద్వారా హౌస్లోకి భరణిని తీసుకురావడం జరిగింది. దీంతో భరణి వచ్చాక 1000 ఏనుగులంత బలం తనూజకి చేకూరింది అని చెప్పవచ్చు. ఎందుకంటే భరణి ఒక్కడు ఉన్నా చాలు, మిగిలిన వారందరూ ఒకవైపు ఉన్న తనూజ తన ఆటని చాలా స్వేచ్ఛగా ఆడుకొని విజయాల బాట పడుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదటి టాస్క్లోనే భరణి గాయాల పాలై అంటే తీవ్ర గాయాల పాలై హాస్పిటల్కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హాస్పిటల్లో క్లీన్ చిట్ తీసుకొని టాస్కులు కొనసాగించవచ్చు అని, బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి ఫిట్నెస్ ఉంది అంటూ మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చాడు భరణి. దీంతో మిగిలిన వారందరికీ ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అయినప్పటికీ కూడా తనూజకి మాత్రం మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే భరణి ఇంట్లో ఉంటే తనూజకి అదో సపోర్ట్, మోరల్గా కానీ మరే విధంగా అయినా కానీ. ఎందుకంటే భరణి ఉంటే తన గేమ్ తాను ఆడుకోవచ్చు. తనూజను ఎవరు టార్గెట్ చేసినా కూడా అక్కడ ముందుండి నిలబడి తనూజకి సపోర్ట్గా నిలబడి మాట మాట్లాడతాడు, ఏదైనా కావాలన్నా చేస్తాడు. అది భరణి యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. మొత్తంగా భరణిని మళ్ళీ ఇంట్లోకి పంపించి తనూజకి కూడా కొంచెం హెల్ప్ చేశాడనే చెప్పాలి బిగ్ బాస్. సో ఏదేమైనా కూడా బిగ్ బాస్ తనూజకి, తనూజ ఫ్యాన్స్కి కూడా ఒక మంచి శుభపరిణామం ఇది చేశాడని చెప్పాలి. ఇక తనూజ కోసం భరణిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించిన బిగ్ బాస్పై, తనూజ గేమ్ ఆడే విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.